ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्त स्वामिनिति नामने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। सुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। सुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము భాగవత కథలలోని దక్ష యజ్ఞ ధ్వంసం గురించి తెలుసుకుందాం. నిన్న మనం సతీదేవి అంటే దక్ష ప్రజాపతి యొక్క కూతురు, అలాగే శివుని యొక్క భార్య సతీదేవి గురించి నిన్న మనం కథ చెప్పుకున్నాం. మరి ఈ రోజున దక్ష యజ్ఞము ఎలాగ ధ్వంసమైంది, దానికి కారణం ఏమిటి, వైష్ణవ నింద, వైష్ణవ అపరాధము ఎంత పెద్ద అపరాధము, ఎంత పెద్ద ప్రమాదానికి గురవుతారు, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. జీవుడు భగవంతుడి యొక్క అంశ కాబట్టి సేవ ద్వారానే అతడు భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అది భగవంతుడు అంశ కాబట్టి భగవంతుడు సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఈ సంబంధం ఏమైందంటే దూరం అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఈ భౌతికమైన జీవితంలో కన్న తల్లిదండ్రులతోటే, కుటుంబ సభ్యులతోటే సంబంధం సరిగా ఉన్నట్లా ఇంకా ఎక్కడో ఉన్న భగవంతుడితో సంబంధం ఎలాగా కుదురుతుందనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు. కానీ భగవంతుడితో ప్రతి ఒక్కరికి సంబంధం ఉంది. తల్లిదండ్రులు కేవలము ఈ జన్మకే మనకి వీళ్ళు తల్లిదండ్రులు, కానీ జన్మ జన్మలకి యుగ యుగాలకి భగవంతుడి అందరికీ తండ్రి. కేవలము మానవుడికే కాదు, సర్వ జీవులకు కూడా తండ్రి అని మనకి భాగవతం చెప్తుంది. అందుకని జీవుడు భగవంతుడి అంశ కాబట్టి సేవ ద్వారానే అతడు భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఆ సేవయే భక్తియుత సేవ లేక భక్తి యోగము అని పిలుస్తూ ఉంటారు. కానీ భగవంతుడు సేవ చేయడానికి ఇష్టం లేని వారు, అంటే భగవంతుడి సేవ అసలు చేసేవారు భగవద్ధామ వాసాన్ని కోల్పోతారు. అంటే వైకుంఠాన్ని గోలోకాన్ని కోల్పోయి ఈ భౌతిక జగత్తులోకి వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన టెంపుల్స్లో కూడా సేవలు చాలా ఉంటాయి. చాలామంది బాగా సిన్సియర్గా సేవ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది నాకు కుదరదండి, నాకు మూడు బాలేదండి అని ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో వారికి భక్తి రాదు. అలాగే భగవద్ధామములో అందరూ కూడా భగవంతుడి అంశలే, అందరూ కూడా గోలోకవాసులే.
అందరూ వైకుంఠవాసులే. కానీ వారు ఎందుకు ఈ భౌతిక జగత్తులోకి వస్తారు అనే ప్రశ్నకి ఈరోజు సమాధానం ఏంటంటే, భగవంతుడు సేవ చేయడానికి సేవకి ఎవరైతే అశ్రద్ధ చూపించారో, భగవంతుడు సేవ చేయడానికి ఎవరైతే ఇష్టపడలేదో వారికి ఇక్కడ ఈ భౌతిక జగత్తులోకి వస్తారు. అంటే ఈ భూలోకంలో జన్మ తీసుకుంటారు. కానీ జీవుని ధర్మము సేవయే కాబట్టి భగవత్ సేవను కోల్పోయినందున అప్పుడు మాయా సేవను ఆరంభిస్తాడు. ఏంటి మాయా సేవ అంటే, తల్లికి తండ్రికి గురువు సేవ చేయడం మాయా సేవ కాదు. కానీ బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, సమాజంలో కొన్ని జీవుల పట్ల, మానవులే కాదు, కొంతమంది డాగ్స్ని పెంచుకుంటారు. ఆ, అలాగే ఏంటంటే వారు ఒక మాయా సేవను ప్రారంభిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు సేవ చేయకుండా ఉండలేడు. సేవ చేయకుండా ఎవరు ఉండలేరు. కానీ సేవ వారికి ఆ టైంకి ఎవరితో వారికి అసోసియేషన్ ఉంటుందో వారితో సేవ చేస్తారు. అంటే ఎవరితో సాంగత్యం ఉంటే వారితో వారు వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి ధర్మం ఏంటంటే సేవే. అటువంటి మాయా సేవకి మళ్ళీ ఇష్టం లేనివాడు కొంతకాలం చేస్తాడు. మళ్ళీ ఇష్టం లేనివాడు భగవద్ధామం చేరడం కోసం, మళ్ళీ ప్రయత్నించడం కోసం ఈ భౌతిక జగత్తు సృష్టించబడింది. అంటే మీ అందరికి ఇంకా అర్థం కావాలి చెప్పాలంటే, ఒక తప్పు చేసిన వాడికి జైలుకి పంపించారు. కానీ ఆ జైల్లో అతని ప్రవర్తన బాగుంది. కొంతకాలానికి అతనికి మళ్ళీ జైలు నుంచి విడుదల చేస్తారు. ఇక్కడ మనం కూడా ఈ భౌతికమైన జగత్తు, ఈ భూలోకం అనే ఒక జైల్లో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి మళ్ళీ మనము సొంత ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ సొంత ఇంటికి భగవంతుడు తీసుకురావడం కోసమే తల్లిని, తండ్రిని, గురువుని ప్రవేశపెట్టాడు. మనకి రక్షణగా ఉంచాడు భగవంతుడు. అందుకని ఇక్కడున్న ప్రతి ఒక్కరు, చాలా మంది స్వామీజీలు ఏమి ప్రయత్నం చేస్తూ ఉంటారంటే, వైష్ణవులు, బ్రాహ్మణులు, లేకపోతే స్వామీజీలు, ఎంతోమంది రకరకాల వాళ్ళందరూ కూడా మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం. మోక్షం అంటే ఏంటి? మళ్ళీ భగవంతుడు చేరుకోవాలి. అదే కదా మోక్షం అంటే. ఆ విధంగా ఈ భౌతికమైన సృష్టి, ఈ భౌతికమైన జగత్తు సృష్టించబడింది. ఇది ఈ లోకం అన్నమాట. ఇది ఒక జైలు లాంటిది అనమాట. ఇటువంటి ప్రయోజనాన్ని సాధించడం కోసము రకరకాల మార్గాలు ఉన్నాయి. అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అంటే మార్గాలు వేరైనప్పుడు కూడా గమ్యం మాత్రం ఒకటే, అందరూ భగవంతుని చేరుకోవాలి. ఆ మార్గాల్లో జ్ఞానయోగము, అలాగే రాజయోగము, హఠయోగము, కర్మయోగము, ఇలాంటి ఎన్నెన్నో మార్గాలు సృష్టించబడ్డాయి. కానీ సాక్షాత్తుగా భగవంతుని వచనాలతో చెప్పాలంటే కేవలం భక్తి ద్వారానే ఆ భగవంతుని తెలుసుకోవడం సాధ్యపడుతుంది. ఎక్కడున్నాయండి భగవంతు వచనాలు, భగవంతుడి మాటలు? ఏ శాస్త్రంలో చెప్పబడింది? ఎవరైనా చెప్తారా మన క్లాస్? భగవద్గీత, భాగవతం. ఆ భగవద్గీతలో, భాగవతములో భగవంతునికి వచనాలు అంటే జ్ఞానయోగము, కర్మయోగము, ధ్యానయోగము, రాజయోగము, ఎన్నెన్నో యోగాలు ఉన్నాయి. కానీ భక్తి యోగము ద్వారానే, భక్తి ద్వారానే మనం భగవంతుని తెలుసుకోవటం సాధ్యపడుతుంది. ఆ మార్గం ద్వారా కాకుండా వేరే మార్గం ద్వారా భగవంతుని తెలుసుకోవటం కష్టం. అందుకే అటువంటి భక్తి యోగాన్ని ఈ జగత్తులో తెలియచేయడం కోసం, ప్రచారం చేయడం కోసం భగవంతుడు ఆయా కాలాలలో అవతరిస్తూ ఉంటాడు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. అంటే సత్యయుగంలో ఎలా అవతరించారో భగవంతుడు ఎవరైనా చెప్తారా? సత్యయుగంలో విష్ణుమూర్తిగా, నరసింహస్వామి. త్రేతాయుగంలో రాముడిగా, రామచంద్ర ప్రభు, శ్రీరామచంద్ర మహాప్రభు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణుడే కృష్ణులాగా. మరి ఈ కలియుగంలో చైతన్య తల్లి ప్రభు. చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య మహాప్రభు కదా.
సో ఆ విధంగా భగవంతుడు ఆయా కాలం అవతరిస్తూ ఉంటాడు. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు యుగ యుగమన అవతరిస్తా అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 8వ శ్లోకంలో. ఆ విధంగా ప్రతి అవతారంలో కూడా తన అద్భుతమైన లీలలు చూపిస్తాడు. ఎటువంటి అద్భుతమైన లీలలు అంటే ఆయన మానవులను ఆకట్టుకుంటాడంట. ఎందుకంటే ఆకట్టుకొని ఆయన సేవలో వినియోగించి వారికి భక్తినిచ్చి వారందరిని కూడా మళ్ళీ భగవద్ధామ తీసుకెళ్ళడం కోసం. ఆ విధంగా సత్వగుణములో ఉన్న వారిని ఆకర్షించి వారిని తన సేవలో నియుక్తం చేస్తాడంట. అలాగే భగవద్ధామ ప్రాప్తికి అనివార్యమైనటువంటి భక్తి సాధనకు అవాంతరము కలిగించే వాటిలో 4 స్థూల కారణాలు ఉన్నాయంట. అవేంటి తెలుసుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్. అంటే భగవంతుని చేరుకోవటానికి ఈ 4 మానవులకు అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ఈ 4 కలియుగంలో మానేయడం చాలా కష్టం. కానీ ఎవరైతే ఒక మంచి గురువుని స్వీకరిస్తారో, ఒక మంచి టెంపుల్కి వెళ్తూ ఉంటారో, భక్తులు సాంగత్యం తీసుకుంటారో, వారి 4 కూడా తప్పకుండా వారు మానేయగలుగుతారు. ముఖ్యంగా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే గనక ఈ 4 మానేయగలుగుతారు. ఏంటి 4 అంటే చూడండి. అంటే భగవంతుని చేరుకోవడానికి 4 ప్రధానమైనటువంటి అవాంతరాలు ఉన్నాయంట. అదేంటంటే మాంసభక్షణము, గుర్తుపెట్టుకోండి. మాంసభక్షణము, జీవహింస, గుర్తుపెట్టుకోండి. జీవహింస చేసిన వాడు, మాంసభక్షణ చేసిన వాడు ఎన్నటి కూడా భగవద్ధామాన్ని చేరుకోలేడు. వాడికి భక్తి కూడా అది సాధ్యపడే విషయం కాదు. కేవలం నామమాత్రం కనబడవచ్చు, ఇది వేషం వేసుకొని. అలాగే ఏం చెప్పారు, మద్యపానం అంటే మత్తు పదార్థాలు స్వీకరించేవాడు ఎప్పటికి కూడా భగవంతుని చేరుకోలేరు. అలాగే వ్యభిచారం చేసేవాడు భగవంతుని చేరుకోలేరు. జూదము జూదం అంటే మోసపూర్వమైన పనులు చేయటం వల్ల కూడా ఎవరు కూడా భగవంతుని చేరుకోలేరు. అందరూ అంటారు కదా, ఏమండి ఇస్కాన్ వాళ్ళు 4 నియమాలు పాటించమన్నారు, ఎక్కడుందని అంటారు కదా. ఇదిగో భాగవతంలో ఉంది, చూపించండి. భాగవత కథల్లో, దక్ష యజ్ఞ విధ్వంసంలో ఇది చూపించండి. మీ దగ్గర భాగవత కథలు ఉంటే ఎవరికైనా సరే. ఇంకా చాలా భగవద్గీతలో ఉంది, ఈవెన్ వేదాల్లో కూడా ఉందన్నమాట. అది ఆ విధంగా ఈ 4 కూడా అవాంతరాలంట. ఇది భగవద్ధామ ప్రాప్తికి, అంటే భగవంతుని చేరుకోవటానికి. అలాగే విధమైన సూక్ష్మ కారణాలు భక్తి సాధనను కుంటుపరుస్తాయి. అందులో ఇంకొక 10 ఉన్నాయి. ఇవి కాకుండా ఈ 4 అనేది ఈ ఉన్నాయి. ఏది మాంసభక్షణ ఇవి ఉన్నాయి. అలా కాకుండా ఇంకొక 10 ఉన్నాయి. అవే మనకి మన భజన మాలిక బుక్లో ఉంటుంది. మీరు ఎవరైనా చదివారో లేదో. విధ నామపరాధములు పద్మపురాణములో ఇట్లు వివరించబడినవి. మీరు ఎవరైనా చదివారవి? చదివాం గురూజీ. ఎస్ కదా. ఆ సో అందులో మొట్టమొదటిది ఏంటంటే వైష్ణవ అపరాధము. గుర్తుపెట్టుకోవాలి, వైష్ణవ అపరాధము అంటే భక్తుని దూషించడము, భక్తుని కామెంట్ చేయటము, ఆ భక్తుల గురించి లేనిపోని మాట్లాడటము, ఆ భక్తుల పట్ల అసూయగా ఉండటము, ఇవన్నీ కూడా వైష్ణవ అపరాధం. ఈ వైష్ణవ అపరాధం కూడా భక్తిలో ముందుకెళ్లకుండా అడ్డుకుంటుంది. మహాపాపం అంటారన్నమాట. అది ఆ అపరాధాల్లో మనకు చెప్పినటువంటి విధ నామపరాధాలు మనకి పద్మపురాణము ఇట్లా ఇవ్వబడినవి. ఒకటి, భగవంతుని నామమును ప్రచారము చేయటంలో జీవితమును దారబోసిన భక్తులను దూషించుట. మూడోది ఉంటుంది, ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను ఉల్లంఘించుట. 4, వైదిక గ్రంథములను దూషించుట. ఒకటి, భగవంతుని నామమును ప్రచారం చేయటములో జీవితమును దారబోసిన భక్తులను దూషించుట. 2, శివుడు బ్రహ్మ మొదలగు వారు
విష్ణువుతో సమానులని కానీ స్వతంత్రులని కానీ భావించుట. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరినీ కూడా దేవాదిదేవుడైన విష్ణువుతో సమానమని వాదిస్తారు. ఇది కూడా అపరాధం అంట. మూడోది, ఆధ్యాత్మిక ఆచార ఆదేశముల్ని ఉల్లంఘించుట. నాలుగు, వైదిక గ్రంథాలని దూషించుట. ఐదు, హరే కృష్ణ మహామంత్రము జపము కేవలం కల్పితమని భావించుట. ఇలా చూస్తే మనకి 10 అపరాధాలు ఉన్నాయి. మొట్టమొదటి వైష్ణవ అపరాధము. అందుకే భక్తులు కనపడంగానే వారికి ముందు మనం చేయాల్సిందంటే ఇలాగా హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ అని చెప్పేసి ప్రేమగా చెప్పాలి. కొన్నిసార్లు వారు నచ్చనివి మనకు చెప్పొచ్చు, అయినా సరే మనం వినయం ఇదైతే ఉండొచ్చు. ఎందుకంటే వారు చెప్పారంటే అది మన కోసం అని చెప్పి అనుకోవాలన్నమాట. మరి ఆ వైష్ణవ అపరాధం గురించే ఈరోజు దక్ష యజ్ఞ విధ్వంసం అనేమాట. ఆ మొట్టమొదటి వైష్ణవ అపరాధం ఎంత పెద్ద అపరాధమో, అది ఎంత పెద్ద పాపమో అని తెలియజేయడం కోసమే ఈ రోజున దక్ష యజ్ఞ విధ్వంసం కథ అనమాట. ఆ విధంగా కృష్ణ భక్తిలో నెలకొని కృష్ణునికి ప్రియమైన వారే వైష్ణవులు. వారే భగవద్గీత భాగవతాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు, గోవులను సంరక్షిస్తూ ఉంటారు, ఎంతో మందికి ప్రేమతో జపమాలలు ఇచ్చి అందరికి జపం చేయమని చెప్తూ ఉంటారు. వారందరినీ కూడా వైష్ణవుల తయారు చేయడం కోసం, వారందరికీ భక్తినివ్వడం కోసం నిరంతరం కూడా వారు జీవితాలని పణంగా పెడతారు. ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా నిరంతరం భక్తుల కోసమే నిరంతరం సలహాలు సూచనలు ఇస్తూ వారి కోసం జపం చేస్తూ వారి కోసం సత్సంగాలు, రథయాత్రలు, కృష్ణాష్టమి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందుకే కృష్ణుడికి ప్రియమైన వారే వైష్ణవులని భాగవతం చెప్తుందన్నమాట. చూడండి, అంటే ఈ భౌతిక జగత్తులో కృష్ణ కథలని దరిద్రులో ప్రచారం చేసే దివ్య కార్యానికి నడుము కట్టినట్టు వైష్ణవుని నిందించడం అనేది ఘోరాతి ఘోరమైన అపరాధము. అది కృష్ణ కథల్ని ఈ భూమి మీద ప్రచారం చేస్తారు. ఇప్పుడు చేసేది అదే కదా, భాగవతం, భగవద్గీత, జపము, రథయాత్రలు, కృష్ణాష్టమి, నగర సంకీర్తనలు, గౌర పూర్ణిమ ఇవన్నీ ప్రచారం అనమాట. అటువంటి ప్రచారం చేసే వారిని వైష్ణవుని నిందించడం అనేది ఘోరాతి ఘోరమైన అపరాధము. దానికి శిక్ష అనుభవించవలసి వస్తుంది. దీనికి చక్కని ఉదాహరణే దక్ష యజ్ఞ విధ్వంసము. శివపత్ని అయిన సతీదేవి తన తండ్రి దక్షుడు యజ్ఞంలో శివునికి భాగం ఇవ్వకపోవడానికి చూసి చాలా కోపాద్రాకురాలైంది. చాలా కోపం వచ్చింది ఆవిడకి. వైష్ణవానాం యదా శంభు అని చెప్పబడినట్లు వైష్ణవులలో శివుడు అగ్రగణ్యుడు. చూసారా, శివుడు ఎంత గొప్ప స్థానం ఇచ్చారో భగవంతుడు. వైష్ణవులలో శివుడు అగ్రగణ్యుడు, ప్రథమ వైష్ణవుడు. అటువంటి శివుని పట్ల నిరాధారణ చూపినందున దక్షుని పట్ల సతీదేవి కోపం ప్రదర్శించడము సమంజసమే. కానీ తాను స్వయంగా దక్షుని ఏమీ చేయలేక ఆమె తాను దక్షతనే అయినందుకు తనకు తానే నిందించుకొని యోగాగ్నిలో భస్మమైంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వైష్ణవులను ఎవరైనా అవమానించినా, ఎవరైనా తిట్టినా, ఎవరైనా కోపడినా కూడా వారు వైష్ణవులు పట్టించుకోరు. సర్వం కృష్ణార్పణం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా కావాలంటే ఆలోచిస్తే నేనేదో పూర్వజన్మలో ఏదో చేసి ఉంటాను, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అనుకుంటారనమాట. కానీ గురువుని, భర్తని, శిష్యులని, భక్తుల్ని గనక ఎవరన్నా బాధ పెడితే ఊరుకోరు. ఇక చూడండి, తనకు తాను యోగాగ్నిలో తను భస్మమైంది, కానీ తండ్రిని ఒక్క మాట లేదు. కానీ తన భర్త పట్ల అలా చేసినందుకు మాత్రం కోపం వచ్చింది ఆవిడికి, చాలా కోపం వచ్చింది. చూసారా, అది చూసి ఎప్పుడైతే సతీదేవి ఈ యోగం అంటే అగ్నిలో
ఆవిడ భస్మం అయిపోయిందో యోగాగ్నిలో, అది చూసి ఆమెతో వచ్చినటువంటి శివ అనుచరులు, అంటే శివుడి యొక్క శిష్యులందరూ కూడా ఆయుధాలు ఎత్తి దక్షిణ చంపబోయారు. కానీ భృగువు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమివేశాడు ఆయన యొక్క శక్తి ద్వారా, మంత్రాల ద్వారా. ఈ వార్తని నారదుని ముని ద్వారా వీరిన శివుడు కోపం వచ్చింది ఆయనకి. ఇక్కడ మళ్ళీ శివుడికి కోపం వచ్చింది. చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అంటే నిన్న క్లాస్లో సతీదేవి సతీ ఆ, సతీదేవికి అవమానం వచ్చినందుకు, ఆ, అక్కడ శివుణ్ణి అవమానించినందుకు బ్రాహ్మణులు ఆ, దక్షుణ్ణి ఏమీ అనలేదని నందీశ్వరుడు కోపం వచ్చి శపించటం, మళ్ళీ భృగువు ఈ ఈ నందీశ్వరుని శివుని చలను కూడా శపించడం మనం చూసాం. ఇవన్నీ చూసిన శివుడు కాము గెలిపాడు. కానీ ఇక్కడ మాత్రం శివుడు కోపం వచ్చింది. కారణం ఏంటి అంటే అక్కడ ఈ దక్షయజ్ఞంలో తన భార్యను కోల్పోయాడు. చూసారా? అంటే వైష్ణవుడు తనని అవమానించినా కానీ ఏమి బాధపడ్డు, కానీ తన వారిని గనక అవమానిస్తే, భక్తుని అవమానిస్తే తట్టుకోలేడు. అదేవిధంగా శివుడికి చాలా కోపం వచ్చింది, చాలా క్రోధంతో ఉన్నాడు ఆయన. పూర్వము దక్షుడు తన నిండు సభలో అవమానించినప్పుడైనా ఎటువంటి కోపరాని శివుడికి ఎటువంటి కోపరాని శివుడికి ఎప్పుడు ఆ ప్రజాపతుల యజ్ఞంలో శివుని అవమానించాడు దక్షుడు, అయినా కోపం రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కోపం వచ్చింది. ఎందుకంటే తన భార్య గొప్ప వైష్ణవి, గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏం చెప్తారంటే శాస్త్రం, ఎవరు కూడా నా భార్య నా ఇష్టం అని చెప్పకూడదు. ఎవరు భక్తులు నా భార్య వైష్ణవి, వైష్ణవులను గౌరవించాలి. నా కూతురు వైష్ణవి, వైష్ణవుగా గౌరవించాలి. నా భర్త వైష్ణవుడు, వైష్ణవులా గౌరవించాలి. తన భార్య సతీదేవి దేహత్యాగం చేయవలసి రావడం వలన పట్టలేని కోపాన్ని పొందాడు శివుడు. ఈ విధంగా శివుని కోపం సమర్థనీయమే అని చెప్పారు శాస్త్రజ్ఞులు, గుర్తుపెట్టుకోవాలి మన ఆచార్యులు. ఎస్, శివుడి కోపం సమర్థనీయమే. అరే వైష్ణవుడు కోపం రాకూడదు, కరెక్టే, వైష్ణవుడు కోపం రాకూడదు. కానీ తన వారికి ఏమైనా జరిగితే మాత్రం కోపం వస్తుంది, సమర్థనీయమే, గుర్తుపెట్టుకోవాలి. తన గురువుని నించినా, తన వారికి ఎవరిని హాని చేసినా తప్పకుండా వైష్ణవ కోపం వస్తుంది అనమాట. ఆ విధంగా శివుడు కోపంతో ఒక జడని ఇలా తీసి దాన్ని నేల మీద కొట్టాడు. దాని నుండి భయంకరమైన ఒక నల్లని మహాకాయుడు ఉద్భవించాడు. తను ఒక 1000 చేతులతోటి ఆయుధాలు ధరించాడు, కపాలమాల ధరించున్నాడు. అతడే వీరభద్రుడు. ఆ వీరభద్రుడు శివుడికి నమస్కరించాడు. ప్రభు, నేను ఏమి చేయవలనో చెప్పండి అని అడిగాడు. అప్పుడు శివుడు చెప్పాడో అతనోటి, నా గణములకు అధిపతివై దక్షుని అతని సైన్యాన్ని వధించమని చెప్పాడు. ఆజ్ఞాపించాడు, వెళ్ళు అని చెప్పేసి. శివాజ్ఞ విని వీరభద్రుడు శివునికి ప్రదక్షిణ చేసి రుద్ర పార్షదులతో కలిసి యజ్ఞస్థలికి వెళ్ళాడు. ఎవరు రుద్ర పార్షదులు అంటే శివుని యొక్క అనుయాయులు, శివుని యొక్క ఫాలోవర్, శివుని యొక్క శిష్యులు అనమాట. ఆయన గణమంతా అనమాట. గణం అంటే వారి యొక్క సైన్యము. అందరితో కలిసి దక్షయజ్ఞానికి బయలుదేరాడు. ఎవరు? వీరభద్రుడు. ఆ విధంగా వీరభద్రుని అడుగుల తాకిడికి చెలరేగిన ధూళి అన్ని దిక్కులు కూడా కప్పివేసాగిందంట మొత్తం. దానితో చుట్టూ కూడా చీకట్లో ఆవరించాయి. అది చూసి అందరూ కూడా కల చెందారు, ఏదో జరగబోతుంది, ఏదో కీడు జరగబోతుందని చెప్పేసి. అనేక అపశకునాలు అందరికి గోచరించాయి. దక్షుడు చేసిన ఘోర అపరాధానికి అతనేగాక అతను సమర్థించిన అందరికి కూడా శిక్ష అనుభవించే కాలం వచ్చిందని అందరూ నిశ్చయించుకున్నారు. అంటే ఎవరిని? దక్షుడిని ఎవరు సమర్థించారు? బ్రాహ్మణులు కూడా సమర్థించారు. అంతే కదా, ఆ బ్రాహ్మణులు కూడా యజ్ఞంలో శివుడికి భాగ్యం లేదు కదా.
అలాగే బ్రాహ్మణులు దక్షిణ వారించాలి కదా. అందుకే చెప్తారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగా ఉండాలంట. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలా ఉండాలి. చూడండి మహాభారతంలో కూడా భీష్ముడు మన ద్రౌపదికి అవమానం జరుగుతుంటే కంట్రోల్ చేయలేకపోయాడు కదా. అందుకే కదా ఆ విధంగా అతను లాస్ట్లో గతి పెట్టింది చెప్పి చెప్తారు కదా. అందుకని పెద్దవారంటే ఏంటి మీనింగ్? కేవలం డబ్బు సంపాదించిన వాడే పెద్దవాడా, లేకపోతే 100 యజ్ఞాలు చేసిన వాడే పెద్దవాడా? పెద్దవాడంటే ఏంటి? వినయము, విధేయత, సంస్కారము, కింద వారికి గౌరవం ఇవ్వటము, కింద వారిని గౌరవించటము, ఎవరిని తప్పు దాన్ని సరి చేయటము. మరి బ్రాహ్మణులు పెద్దవాళ్ళు కదా. బ్రాహ్మణులు ఏం చేయాలి? దక్షుడు చెప్పాలి, దక్షుడు కంట్రోల్ చేయాలి, దక్షిణ మోటివేట్ చేయాలి. అది చేయలేకపోవటం వల్ల దక్షిణి ఎవరు సమర్థించారో వారందరూ కూడా శిక్ష అనుభవించే కాలము వచ్చేసింది చెప్పేసి నిశ్చయించుకున్నారు. ఎప్పుడైతే ఇలా అనుకున్నారో ఎమ్మటే వచ్చేసారు మొత్తం శివుడి యొక్క అనుచారులు అందరూ వచ్చారు. రుద్రానుచారులు అంటారు వాళ్ళని. మొత్తం యజ్ఞస్థలం మొత్తం చుట్టుముట్టారు. వాళ్ళందరూ కూడా చక్కగా మొత్తం పరుగు తీసి యజ్ఞ మండపాన్ని చిన్నబనం చేశారు. కొన్ని యజ్ఞ పాత్రను పగలగొట్టారు. కొందరు యజ్ఞాగ్నిని ఆరిపివేశారు. కొందరు యజ్ఞవేది సరిహద్దును తెంపివేశారు. మరికొందరు నేరుగా యజ్ఞకుండంలో మూత్రము విడిచి అపవిత్రం చేశారు. పరిగెత్తిపోతున్న చాలామంది మునుల్ని కొంతమందిని అడ్డగించారు. కొందరు స్త్రీలను బెదిరించారు. ఇంకొందరు దేవతలను బంధించారు. ఆ విధంగా యజ్ఞ సభలో ఉన్న వారంతా తీవ్రమైన కష్టాలకు లోనే విలిపించారు. అది ఆ విధంగా వీరభద్రుడు భృగును పట్టునంట. భృగును పట్టుకుని అతని మీసాలను పీకేసాడంట. అలాగే దక్షుడు శివనంది చేసినప్పుడు ఆ కనుసన్నతో అతను ఎవరైతే ఉత్సాహపరిచాడో బగుడు అని చెప్పున్నాడు ఒక ఆయన, బగుని అని. అతను పట్టుకుని నేలపై పడేసి అతను కళ్ళు పీకేశారంట. శివనం జరిగే సమయంలో పూషుడు అనే ఆయన అంటే పరిహాసం చేస్తున్నాడు, నవ్వుతున్నాడు. అందుకని ఆ దంతాలు పీకేశారు ఆయనకి. ఆ విధంగా దక్షుణ్ణి సమర్థించిన వారందరూ భర్తం పట్టాడు వీరభద్రుడు. ఇక దక్షుణ్ణి పట్టుకొని నేలపై పడవేసి ఆయన యొక్క ఈ ఛాతి మీద కూర్చున్నాడు అనమాట. అప్పుడు దక్ష యొక్క శరీరాన్ని ఖండించడానికి వీరభద్రుడు ఎంత ప్రయత్నం సాధ్యం కాలేదు. ఎందుకంటే మంత్రాలతో శాస్త్రాలతో దక్షుని చర్మం అనేది తెగట్లేదు అనమాట. ఎందుకంటే అతను అన్ని యజ్ఞాలు చేశాడు, తేజోమయుడు అనమాట దక్షుడు. దక్షుడే మామూలువాడు కాదు. దక్షిణ దుర్మార్గుడేం కాదు. ఎన్ని ప్రజాపతులకే అతను ప్రజాపతి అనమాట అతను అండి. అటువంటి వాడు ఎంతో చేశాడు. కేవలం ఏంటి అంటే అతనికి శివనింద వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అతనికి శివుడి నింద వల్ల. అది ఆ గర్వం. అందుకే నువ్వు ఎంత గొప్పవాడివైన హృదయంలో గర్వం ఉంటే గనక వారు పతనము కన్ఫామే అని చెప్తుందనమాట. ఎవరి హృదయంలో గర్వం ఉంటే గనక వారి హృదయం నుంచి భగవంతుడు వెళ్ళిపోతాడు, ఉండడంట. ఆ విధంగా దక్షుడు శరీరం తెగట్లేదంట అసలు, ఎంత ట్రై చేసినా కూడా. మొత్తానికి ఆయన పశు మారణోపాయంతో, అంటే పశువుల్ని చంపేటటువంటి ఒక ఉపాయంతో దక్షుని తలని ఖండించాడు మొత్తం వీరభద్రుడు తలని నరికివేశారు. అది చూసి శివానుచారులందరూ కూడా ఆనందంతో కోలాహలం చేశారనమాట. అబ్బా, మా శివుణ్ణి ఎవరైతే నిందించారో, మా శివుని ఎవరైతే అవమానించారో, మా గురుపత్ని, మా తల్లి సతీదేవి మరణానికి కారణం ఎవరో అతను ఇప్పుడు తన తలని తీసివేశారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆనందంతో ఉన్నారన్నమాట. అలాగే యజ్ఞ నిర్వాహకులైన బ్రాహ్మణులు ఎంతో ఆ, ఎంతో బాధపడ్డారు. మన ఆహాకారాలు చేశారు వాళ్ళందరూ కూడా. ఆ, తర్వాత వీరభద్రుడు దక్షిణ శిరాన్ని దక్షిణాగ్నిలో ఆహుతిచ్చాడు. యజ్ఞస్థలం నిప్పపెట్టి తన స్వామి నిలయమైన కైలాసం వెళ్ళిపోయాడు వీరభద్రుడు. ఇది దక్షుడి యొక్క దక్షుడి యజ్ఞానికి విధ్వంసం ఇలా జరిగిందనమాట. ఉం? ఈ విధ్వంసానికి కారణం ఏంటి అంటే వైష్ణవ అపరాధము. వైష్ణవ అపరాధము. వైష్ణవ అపరాధము. శివుడు వైష్ణవులలో అగ్రగణ్యుడు. శివుడు వైష్ణవులలో ప్రథమ వైష్ణవుడు. అందుకని వైష్ణవ నింద, శివనింద మహాపాపమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని ఎవ్వరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము
నిన్న కూడా క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అంటే ఈ ప్రారంభంలో ఎవరైతే భక్తిలోకి వస్తారో వారందరూ కూడా, అందరూ కాదు, ఎక్కువ మంది భక్తిని వారికి అనుకూలంగా మార్చుకుందాం అనుకుంటారు. అప్పుడు వాళ్ళ ప్రవర్తన తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే పూర్వం ఆశ్రమంలో అంటే భక్తిలో రాకముందు ఎలా ఉన్నారో అలాగే ఉందాం అనుకుంటారు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే వైష్ణవులు చెప్పిన మాటలు వాళ్ళకి రుచించవు, సరిగా అర్థం చేసిన శక్తి ఉండదు. భగవద్గీతని, భాగవతాన్ని యథాతథంగా అర్థం చేసిన శక్తి వాళ్ళకు ఉండదు. అందుకని ఏం చెప్తున్నారంటే ఆచార్యులు, ఒక్కసారి భక్తిని స్వీకరించిన తర్వాత భక్తులు భక్తుల్లాగానే ఉండాలి. ఎప్పుడైతే భక్తులాగా ఉండరో వైష్ణవుని నిందిస్తారు, గురువుని నిందిస్తారు. అవసరం కోసమే గురువుని స్వీకరిస్తారు. ఇవాళ నా గురువు నాడు చెప్పుకోవడం కోసం పెద్ద ఫేమస్ అయిపోయింది అనమాట. ఇవాళ అది ఒక పెద్ద ట్రెండింగ్ అయిపోయింది బయట. ఇవాళ గుడికి వెళ్ళటం, సెల్ఫీ తీసుకుంటాం, ఆ, ఆ, ఏంటి ఇన్స్టాగ్రామ్లో పెడతాం. గుడికి వెళ్ళటం, గురువుని కలవటం, గురువుతో ఫోటో దిగటం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇది ఒక ట్రెండింగ్ అయిపోయింది. మంచిదే, కానీ అవసరం కోసమే గురువుని స్వీకరించకూడదు. కేవలం తన అవసరాల కోసమే గురువుని స్వీకరించిన వాడు నరకానికి పోతాడంట. మరి దేనికోసం గురువుని స్వీకరించాలంటే ఆ గురుదేవుల వల్ల నేను భక్తి సాధన చేయాలి, భగవంతుడు సేవని గురుదేవులు నాకు ఇస్తాడు. అలాగా గురుదేవుడి యొక్క ఆజ్ఞ ద్వారా భగవంతుడు సేవ చేస్తూ నాకు ఆ గురుదేవులే మోక్షాన్ని ప్రసాదించగలరు. ఇది, దీనికోసం గురువును స్వీకరించాలి. అందుకనే ఆ, ఎన్నోసార్లు మీరు చూసుంటారు నా క్లాసుల్లో క్రమశిక్షణ గురించి, ప్రవర్తన గురించి, మాట తీరు గురించి మనం చెప్తూ ఉంటాం. అంటే నేను చెప్పడం కాదు, మన ఆచార్యులు అలాగే చేశారు. అది క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి చేశామనుకోండి, అడ్డంకులు ఉండవు, అహము అహంకారం లేకుండా, అసూయ లేకుండా మనం భక్తిలో చక్కగా ఆ, దినదినాభివృద్ధి చెందుతూ చక్కగా భగవంతుడికి సంపూర్ణంగా సేవ చేస్తూ, ఆనందంతో సేవ చేస్తూ, అయిష్టంగా కాకుండా ఇష్టంతో ప్రేమగా సేవ చేస్తూ భగవంతుడు చేరుకోవచ్చు. మరి ఎప్పుడైతే అయిష్టంగా సేవ చేస్తారో వారికి మళ్ళీ సేవ దొరకదు. అందుకని ఎవరు వైష్ణవపరాలు చేస్తారంటే, ముఖ్యంగా ప్రారంభములు ఎవరైతే భక్తిలోకి వస్తారో చూడండి, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటండి ఈ ఇదేంటండి ఈ టెంపుల్ ఇలా ఉంది ఏంటండి, ఎప్పుడు వరదలు వస్తాయండి, ఆ పాడుబడిన బిల్డింగ్ అండి, అక్కడ బురదండి, అక్కడ కారు వెళ్దండి, అక్కడ బైక్ వెళ్దండి, అక్కడికి వెళ్తే పడిపోతారండి, ఇవాళ ప్రసాదం ఉప్పు లేదండి, కారం లేదండి. అమ్మో వాళ్ళ ప్రసాదాల్లో ఏముంటుందండి, ఉల్లిపాయలు వెళ్ళిపోయి ఏం తింటామండి. చాలా అంటే ఇవన్నీ మేము విన్నాం, విన్నీ మీకు చెప్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా అపరాధాలు అనమాట. అందుకనే ఈ ఒక్క అపరాధాలు ఏంటంటే భగవంతుడి సేవకి అవాంతరాలు కలిగిస్తాయి. చూస్తారు కదా, దక్షుడు సామాన్యమైన వాడు చెప్పండి, ప్రజాపతులకే ప్రజాపతి కదా. అంటే ప్రజా అభివృద్ధిని చేయడం కోసం బ్రహ్మ యొక్క ఆజ్ఞను పాటిస్తూ అతను ఎంతో మంది సంతానాన్ని అభివృద్ధి చేసే అతను. 16 మంది కూతురు, అర్థమైందా, ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఆ? అటువంటి ప్రజాపతి ఎన్నో యజ్ఞాలు చేశాడు, ఎంతో తేజోమయుడు అతను. ఆ? చూశారు కదా, వీరభద్రుడు చంపడానికి ప్రయత్నిస్తుంటే అతని శరీరం తెగట్లేదంట, చూసారా. అంటే ఆ శరీరం అంతా కూడా అతను చేసిన సేవ ద్వారా, అంటే అతను చేసినటువంటి ఎన్నో పూజలు యజ్ఞాల ద్వారా అతని శరీరం అంతా కూడా తేజమైపోయింది అనమాట. మరి అటువంటి గొప్ప దక్షుడు, అటువంటి గొప్ప దక్ష ప్రజాపతి ఎటువంటి పరిస్థితి వచ్చింది చూశారు కదా. అది చెప్తారన్నమాట. ఆ? ఋత్విక్కులు, యజ్ఞ సభాసదులు, దేవతలు శివ సైన్యముతో పీడితులై భయంతో బ్రహ్మదేవుని చెంతకు వెళ్ళి జరిగిందని చెప్పారంట. ఉం? మహా తేజస్వి మహాత్ముడైన శివుని పట్ల అపరాధం చేసి యజ్ఞము నిర్వహించడం వలన కలిగే లాభం ఏమీ లేదని తెలియజేసిన బ్రహ్మ ఇప్పుడు కేవలము శివుడికి శరణాగతి పొందడమే మార్గం అని బోధించాడు. ఇక్కడ ఒక పాయింట్ మీరు తెలుసుకోవాలి మోరలు. ఏంటి అంటే వైష్ణవ అపరాధం మళ్ళీ ఎప్పుడు పోతుందంటే, ఎవరికైతే అపరాధం చేశారో మళ్ళీ ఆ వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని వేడుకోవాలంట. అప్పుడు దాకా
ఎప్పుడు కూడా అపరాధం పోదు, ఘోరాతి ఘోరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుందంటే వైష్ణవ అపరాధానికి. హరే కృష్ణ. ఈరోజు మనం మొదటి భాగం చెప్పుకుందాము. రేపు రెండో భాగాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఆ, ఓకే. గురుజీ, ఈరోజు వైష్ణవ అపరాధము ఎంత ప్రమాదకరమో ఈ రోజు జరిగిన దక్షయజ్ఞ విధ్వంసం క్లాస్ ద్వారా నేను తెలుసుకున్నాను గురూజీ. ఫస్ట్ పాయింట్, భగవంతునికి సేవ చేయడం ఇష్టం లేక భగవంతుని సేవ చేయడం నుంచి తప్పించుకునే వారే ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. yes. అంటే ఏ విధంగా అయితే తప్పు చేసిన పర్సన్ ఏ విధంగా జైలుకి పంపిస్తారో అదే విధంగా మనం భగవంతుని సేవ నుంచి తప్పించుకుంటే ఖచ్చితంగా ఈ జైలు లాంటి భౌతికమైన జగత్తులో మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది అని తెలుసుకున్నాను గురూజీ ఇంకొకసారి. అండ్ అలాగే ఎప్పుడైతే ఆ ఖైదీ సత్ప్రవర్తనతో మంచి అలవాట్లు పెంపొందించుకొని సత్ప్రవర్తనతో ఉంటాడో ఆ ఖైదీ ఖచ్చితంగా విడుదల చేసి తన సొంత ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే మనం కూడా ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా భగవంతునికి సేవ చేస్తూ నిత్యం హరినామంనే తలుచుకుంటూ జపం చేస్తూ ఏ విధంగా గురువు ద్వారా ఇవన్నీ అలవాటు పరుచుకుంటూ తిరిగి గోలోకంకి మన సొంత ఇల్లు ఉన్న గోలోకంకి చేరుకోవాలి. అండ్ ఫైనల్ గా వైష్ణవ అపరాధం గురూజీ. వైష్ణవ అపరాధం అనేది అస్సలు చేయకూడదు. వైష్ణవ ఆచారం ప్రకారం ఎవ్వరికి అవమానం చేయకూడదు, ముఖ్యంగా భక్తులకి. అందులోనూ వైష్ణవ అపరాధము మనకి పద్మ పురాణంలో నామప్రాదంలో ఉంటుంది. భగవంతుని నామమును ప్రచారము చేయటంలో జీవితమును దారబోసిన భక్తుల్ని దూషించుట, వారి జీవితం అంతా భగవంతుని నామం ప్రచారం చేయటంలోనే వారి జీవితం అంతా డెడికేట్ చేసేస్తారు. అలాంటి వారిని దూషించడం అనేది చాలా చాలా పెద్ద వైష్ణవ అపరాధం గురూజీ. బయట వాళ్ళు ఎవరికి తెలియకుండా వీళ్ళు మామూలు మనుషులే కదా, వీళ్ళదేముంది అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనేయడము, చిన్న చిన్నవి తెలిసి తెలియక అన్నా గానీ అది చాలా పెద్ద వైష్ణవ అపరాధంగానే మారుతుంది. ఏ విధంగా అయితే శివుడు వైష్ణవుల్లో ప్రథముడు, అలాంటి వైష్ణవుడికే నింద జరగడం ఎందుకు? దక్షుడు అక్కడున్న బ్రాహ్మణులు అందరూ వైష్ణవ అపరాధం చేశారు కేవలం వారి యొక్క అహంకారము గర్వం వల్ల. సో దీని నుంచి అహంకారం అనేది జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో తెలుసుకున్నాను గురూజీ. దక్షుని అహంకారం లాగే ఇప్పుడు కూడా మనుషులు తమకి పేరు ప్రతిష్ట గౌరవము పదవి సంపద ఇవన్నీ కావాలి అని చెప్పి వాటి కోసము ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఇతరులను తక్కువగా చూస్తూ అలాంటి అలవాట్లు వాళ్ళు పెంచుకుంటున్నారు. ఇది చివరికి వాళ్ళకే హాని కలిగిస్తుంది ఖచ్చితంగా, ఫర్ షూర్. సో ఎప్పుడు వైష్ణవ అపరాధం అనేది అస్సలు చేయకూడదు. మళ్ళీ ఆ అపరాధం పోవాలి అంటే క్షమాపణ కోరితేనే అది పోతుంది. ఎందుకంటే వైష్ణవులు అంత కరుణ గల వాళ్ళు కాబట్టి వారు ఖచ్చితంగా తిరిగి వెనక్కి తీసేసుకుంటారు, వారు క్షమిస్తారు గురూజీ. సో ఈ రోజు క్లాస్ నుంచి ఇవి నేను తెలుసుకున్నాను గురూజీ. ఫైనల్ గా ఏ విధంగా అయితే సతీదేవి శివుడు గొప్ప వైష్ణవుడైన శివుడికి అపరాధం జరిగితే తను భరించలేకపోయిందో, అలాగే గురువు కృష్ణుడికి భక్తులకి ఎవరైనా అవమానం కలిగించేటట్లు మాట్లాడినా అలా చేసినా దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు తల్లి, వెరీ గుడ్. ఎవరన్నా వైష్ణవ దోషం చేస్తున్నప్పుడు, ఎవరన్నా మన గురువుని కృష్ణుణ్ణి మన భక్తుల్ని ఎవరన్నా కామన్ చేసినప్పుడు వారితో యుద్ధం చేసే శక్తి ఉంటే యుద్ధం చేయాలి, ఖండించే శక్తి ఉంటే ఖండించాలి, లేకపోతే అక్కడి నుంచి వచ్చేసేయాలని చెప్తారు మన ఆచార్యులు అనమాట. ఇది అందరూ చక్కగా గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ. వల్ల దక్షుడికి అవును. ఎంత తేజవంతమైన దక్షుడే అసలు వైష్ణవుణ్ణి అపరాధం చేయడం వలన చాలా శిక్షకి గురయ్యారు గురూజీ అని తెలుసుకున్నాను.
ఆ భక్తి చేరుకోవడంలో ఒక 4 ప్రధానమైన అంశాలు అడ్డంకులుగా ఉన్నాయని తెలుసుకున్నాను గురూజీ. అవి ఏంటంటే మాంసాహారం, మద్యపానం, వ్యభిచారం, జోదం. ఈ 4 కూడా ఎవరైతే వాటికి దూరంగా ఉంటారో వాళ్ళు భక్తియుక్త సేవలో ముందుకెళ్ళగలరు అనేది నాకు అర్థమైంది గురూజీ. తర్వాత మెయిన్ గా వైష్ణవ అపరాధం అనేది చేయకూడదు. అది కానీ చేసామంటే ఇంకా అసలు పూర్తిగా పతన స్థాయికి వెళ్తాం అనేసి నాకు అర్థమైంది గురూజీ. హరే కృష్ణ గురు. హరే కృష్ణ అమ్మ. వెరీ గుడ్, బాగా చెప్పారు. కొంతమందికి ఉపయోగపడుతుంది. మళ్ళీ పుట్టినప్పుడు వారి జీవితం వైట్ పేపర్ లాగా ఉంది, ఉమ్, కానీ పెరిగే కొద్దీ ఆ వైట్ పేపర్ మీద మచ్చలు పడుతున్నాయి, డాట్స్ పడుతున్నాయి, ఉమ్, బ్లాక్ డాట్స్. అవే అవును. అపరాధాలు, అవే ఉమ్, పాపకర్మలు, ఉమ్, అవే తప్పులు. ఉమ్, తెలిసో తెలవకో చెప్తారనమాట. యుక్త వయసులో తెలిసో తెలవకో యవ్వన వయసు చేసిన తప్పుల్ని ఉమ్, మళ్ళీ 50 ఏళ్ళు దాటిన తర్వాత ఉమ్, వర్ణాశ్రమ పద్ధతి ద్వారా వర్ణాశ్రమ ఉమ్, పద్ధతి ద్వారా ఆ ఉమ్, వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించుకొని ఉమ్, వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి సన్యాసాన్ని స్వీకరించి ఈ వైట్ ఉమ్, పేపర్ లాగా ఉన్న జీవితం అంతా మచ్చలబడి పాడైపోయింది కదా వైట్ పేపర్. ఉమ్. తిరిగి వైట్ పేపర్ లాగా ఆ జీవితాన్ని చేసుకొని మళ్ళీ భగవంతుని చేరుకోవాలండి. ఇది వర్ణాశ్రమ పద్ధతి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఉద్దేశం అది. అవును. హరే కృష్ణ. బాగుంది. చాలా బాగా చెప్పారండి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సందేహాలు క్లియర్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు నాకు మెయిన్ గా ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. ఈ సన్ ఆఫ్ అని ఇక్కడ ఎట్లా రాస్తామో ఆధ్యాత్మికంలోకి వెళ్ళిన తర్వాత మీ ఏం గురువు గారి పేరు ఏంటి చెప్పాలి, చెప్పాలి కంపల్సరీ. మీకు అంటే అది అందరూ సందేహం. ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఇక్కడ సిటీలో కూడా ఇప్పుడు మనం ఎవరిని కలిసామనుకోండి, బయట అడుగుతారు మీ గురువు ఎవరని అడుగుతారు. అడుగుతారు. అవును. ఎప్పుడైతే బొట్టు పెట్టి మీరు మీరు ట్రై చేసి బొట్టు పెట్టుకున్నారు, జపం చేస్తున్నారు, అడుగుతారు గ్యారంటీగా మీ గురుగారు. అవును. అడుగుతారు. అందులో సందేహం లేదు. గురువా, నాకెవరు గురువు అంటే ఇక మిమ్మల్ని ఎవరు గౌరవించరు. హైదరాబాద్లో ఉన్నాడు ఒక ప్రముఖ పెద్ద ప్రవచనకర్త, ఆయనకి పద్మభూషణ్ కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన అడిగాడు, మీ గురువు గారు గురువా, గురువు ఎవరు, నాకు ఎవరు గురువు లేడు, నాకు రాముడే గురువు, కృష్ణుడే గురువు, నాకేంటి గురువు అంటాడు ఆయన. గురువు లేడు ఆయనకి. అంతే. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో గురువు ఉంటేనే గౌరవము, గురువు ఉంటేనే కంట్రోలింగ్ ఉంటుంది. మేము అందరం కూడా గురువు యొక్క కంట్రోల్లో ఉన్నాము. నాకు అదృష్టం అండి, నన్ను కంట్రోల్ చేసేవాడు ఉన్నాడండి. అంతేగాని నేను నేను అవును. బానిసని కాదు, నేను నా గురువుకు దాసునండి, భగవంతుడు దాసుని. నన్నేమి నా భగవంతుడు నా గురు నన్ను బానిసం చేయలేదు. నన్ను పోషిస్తున్నారు, నన్ను రక్షిస్తున్నారు, నా ద్వారా సమస్త ఈ ఆ, బయట ఈ సమాజాన్ని కూడా మేలు చేయిస్తున్నారు. అవునా? నాకు అవును. గౌరవాన్ని ఇచ్చారు. నన్ను కూడా చిన్న శిక్షా గురువుని చేశారు, వైష్ణవుని చేశారు. అంతగా ఇంకేం కావాలి చెప్పండి, అందులో ఆనందం ఉంది కదా. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఈ లోకంలో కాదు, గురువు పైలోకంలో కూడా అడుగుతారు బాబు, కంపల్సరీ నువ్వు గురువుని కంపల్సరీగా పాటించాలని ఇంకా బాగా దృఢమైందండి ఇప్పుడు బాగా. అంతే కదా ప్రభు, మనం కంట్రోల్లో ఉండాలి. అవును. అవును. చిన్నప్పుడు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండాలి. అవును. పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరు గురువుని స్వీకరించి చిన్నప్పటి నుంచి గురువు కంట్రోల్లో ఉంటే బెటరు. కానీ పెద్దలు అయిపోయిన తర్వాత మేము పెద్దలు అయిపోతుంది అంటారు కదా, ఇవాళ ఎవరు చెప్తుంది, నేను ఒక ఆవిడ చెప్తుంది అనమాట. మా పిల్లలు చిన్నప్పుడు బాగా భగవద్గీత చదివారండి, భగవద్గీతలో గోలిమల కూడా వచ్చిందండి. కానీ ఇప్పుడు పెద్ద అయ్యారు, బీటెక్లు అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు, అసలు నా మాట వినట్లేదండి అంటుంది ఆవిడ. ఎట్లా అవునవును. వింటారు? అర్థమైందా? అది అందుకని గురువు లేకుండా నేర్చుకున్నారు కాబట్టి వెళ్ళట్లా. ఏం ఉండదు, ఇక వాల్యూ ఉండదు దానికి. అది అది ఉండదు అంతే. దేర్ ఇస్ నో వాల్యూ. అది. అంతే. హరే కృష్ణ ప్రభు. బాగుంది ప్రభుజీ. చాలా మీ చాలా గడిగిన టైం టైంకి 9 అయిపోయింది. పర్వాలేదు. హరే కృష్ణ. ఎందుకంటే ఇప్పుడు ఈ నాకు నేను అడిగిన ప్రశ్న అందరికీ చాలా ఉపయోగం అండి. ఇప్పుడు ముఖ్యంగా గురువు యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు చాలా పాయింట్లు విన్నా, ఇప్పుడు ఇంకో పాయింట్ యాడ్ చేశారు ఇప్పుడు మీరు మాకు. అందుకనే బాగుందంటే ఎందుకు బాగుంటుంది చెప్పండి. ఇది పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట. నాదేముందండి, నా దగ్గర ఏముంది చెప్పండి, ఆయనే పలికిస్తున్నాడు. అందుకే భాగవతము చక్కెర పొంగలలాగా అమృతములాగా ఎప్పుడు తీయగా ఉంటుందంట.
అందుకే అవును. పడుకునే ముందు భాగవతాన్ని చెప్పే భాగ్యాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. పడుకునే ఉమ్. ముందు భాగవతాన్ని వినే భాగ్యాన్ని మీకు ఇచ్చాడు. అవును. నేను అందరూ కలిసి ఆ భగవంతుడు దాసులాగుంటే భగవంతుడు సేవ చేద్దాం. అదే ఈ ఉమ్. దాసులు కోరుకునేది. హరే కృష్ణ. ఉమ్. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ఈ క్లాసులో ఉన్నవాళ్ళు ఈ పాయింట్ కనుక బాగా నోట్ చేసుకొని చక్కగా ఆ గురువు గారిగా స్వీకరించడం అంటే చాలా నియమాలు కూడా పాటించాలండి. మీరు మీరు చెప్పారు కదా, మనం కూడా మనం అనుకున్నాం కదా, చాలా నియమాలు పాటించాలి. చిన్న విషయానికి కూడా సలహా తీసుకోవాలి. అపరాధాలు చేయకూడదు. ఎప్పుడు స్టూడెంట్ గానే ఉండాలి. ఆ, అంతే. నాకు అన్ని తెలిసి ఏనాడు అనుకోకూడదు. ఏనాడైనా స్టూడెంట్ గా 50 ఏళ్ళు శిష్యుడిగా ఉన్నా కానీ స్టూడెంటే. ఆ వినయం కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ తెలుసుకుంటారు మన క్లాస్ ఉన్నాళ్ళు కూడా. ఆ. మరి మీరు అందరికీ మోటివేట్ చేసి మంచి ఎన్లైట్మెంట్ ఇస్తున్నారు. సంతోషం అండి ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వైష్ణవ అపరాధము శివనింద వలన విధ్వంసం జరిగిందని తెలుసుకున్నాము. భగవంతుడికి కృష్ణునికి ప్రియమైన వారు వైష్ణవులు అని భాగవతం చెప్తుందని తెలుసుకున్నాము. కృష్ణ కథలను ప్రచారం చేసేవాళ్ళు వైష్ణవులు నిందించడము, ఆ, జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళని నిందించడం, భక్తులకు దూషించటం వలన వైష్ణవ అపరాధం కూడా జరుగుతుందని తెలుసుకున్నాము. భగవంతుడి సేవకి అశ్రద్ధ చూపించిన వారు భౌతిక జగత్తుకు వస్తారని తెలుసుకున్నాము. భగవంతుడే సర్వ జీవులకు తండ్రి అని తెలుసుకున్నాము. ఆ అమ్, దక్షుడు ప్రజాపతులకే ప్రజాపతి అయినా కూడా ఆయన శివనింద వైష్ణవ నింద చేశారని తెలుసుకున్నాము. శివుడికి భాగం ఇవ్వలేదని సతీదేవికి కోపం వస్తుంది. అయ్యో, అందువల్ల తండ్రి మీద కోపంతో ఆ తండ్రిని నిందించకుండా యోగాగ్నిలో భస్మం అవుతుంది. ఈ ఆమెకి నిందించే ఇది ఉన్నా కూడా తండ్రి అని ఏం, తండ్రితో తండ్రి అని నిందించుకోకుండా తనే యోగాగ్నిలో భస్మం అవుతుంది అని తెలుసుకున్నాము. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? ఓకే. సో మనందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తే ఈరోజు క్లాస్ ముగిద్దాం. మళ్ళీ రేపు సాయంత్రము దక్ష యజ్ఞ విధ్వంసము రెండో భాగాన్ని మనం చెప్పుకుందాము చక్కగా. అండ్ నా ఒక సలహా ఏంటి అంటే భక్తులకి, ఆ, భజన మాలిక అనే బుక్ ఉంటుంది మన స్టాల్లో. మన మందిరం వచ్చినప్పుడు తీసుకోండి. మీరు దూరంగా ఉన్న వాళ్ళు మన దశావతార ప్రభు ఫోన్ చేసి మీరు పోస్ట్లో తెప్పించుకోండి. భజన మాలిక అని బుక్ ఉంటుంది. ఈ భజన మాలికలో మీరు రోజు చేయవలసింది మీకు చెప్తాను. మీరు ఇది ఒక అసైన్మెంట్ లాగా పెట్టుకోండి. ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేగానే మీరు స్నానం చేసిన తర్వాత ఫస్ట్ చేయవలసింది అంటే, నేనైతే ఏం చేస్తాను మీకు చెప్తున్నా వినండి. నేను నా రూమ్లోనే నా గురుదేవుల ఫోటో, గోమాత కృష్ణుడి ఫోటో ఉంటుంది నా రూమ్లో. నేను నిద్రలేగానే ఫస్ట్ మంచం దిగగానే గురుదేవులకి గురువుకి గురుదేవులకి గోమాత కృష్ణుడికి ప్రణామం చేసుకుంటాను. ఆ తర్వాత నేను బాత్రూంలోకి వెళ్తాను. తర్వాత స్నానం చేసి నా సంధ్యావందనం, అంటే గాయత్రి మంత్రం, గాయత్రి జపము అని చేసుకున్న తర్వాత నేను ఆ, ఈ యొక్క శిక్షాష్టకము, నామపరాధాలు, భగవద్గీత, అలాగే గురువుల యొక్క పేర్లన్నీ కూడా చదువుకొని వారందరికి బ్లెస్సింగ్స్ తీసుకొని అప్పుడు నేను ఇంటి నుంచి నేను మందిరానికి బయలుదేరుతాను. ఇది నా దినచర్య. మళ్ళీ సాయంత్రం వస్తాను ఇంటికి. మళ్ళీ సాయంత్రం పూట నేను మళ్ళీ స్నానం చేసి మళ్ళీ సంధ్యావందనం చేసుకొని ఆ, మళ్ళీ క్లాసుకు ప్రిపేర్ అవుతాను. అలాగే సంధ్యావందనం అయిపోయిన తర్వాత డిన్నర్ చేస్తాను బిఫోర్ 7 o'clock. అంటే 6:30 అనుకుంటాను. ఒక్కోసారి 6కి లేకపోతే ఏదైనా 7 లోపు అయిపోతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ చక్కగా క్లాస్కి మీకు చెప్పే ముందే నేను ఒక హాఫ్ అన్ అవర్ చదువుకుంటాను మొత్తం భాగవతాన్ని. చదువుకొని నేను మీ అందరికి కూడా చక్కగా ఏ విధంగా చెప్పాలో నేను ప్రిపేర్ అయ్యి మీ అందరికి చెప్తూ ఉంటాను. ఈ తర్వాత ఇక భాగవతం క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఒక 2 నిమిషాలు, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నా ఫ్యామిలీ తోటి, అంటే నా కూతురుతో నా భార్యతోటి ఏమైనా ముచ్చట్లు పెట్టుకుంటాం. గుడి గురించి ముచ్చట్లాగా ఉంటాయి. గుడి గురించే ఉంటాయి ఎక్కువ. మన మందిరం గురించి, గోశాల గురించి, మన భక్తుల గురించి, పద్మావతి లాగా, సాంబశివప్రభు లాగా, లేకపోతే దశవతి లాగా ఇవన్నీ మాడుకుంటాం మేము. చక్కగా హ్యాపీగా ముగ్గురం
మాడుకుంటూ పడుకునే ముందు శ్రీకృష్ణ శుభరాత్రి నాన్న, శ్రీకృష్ణ శుభరాత్రి అమ్మ, శ్రీకృష్ణ శుభరాత్రి తల్లి అని చెప్పి చెప్పుకొని మేము పడుకుంటాం. ఎలా ఉంది దినచర్య చెప్పండి బాగుంది, చాలా బాగుంది. కదా? బాగుంది గురు. ఆ, సో ఇది అనమాట వైష్ణవుల యొక్క జీవన విధానం ఇలా ఉంటుందంట వైష్ణవులది. ఓకే. సో అయితే నేనేం చెప్తానంటే మీకు నేను ఒక షెడ్యూల్ ఇస్తాను. మీకు కనుక చేయగలిగితే చేయండి. నాలాగా మీరు అన్ని చేయలేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం చేయగలుగుతారు. అంటే పొద్దున్నే ఎప్పుడు కూడా స్నానానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే, మేబీ టైం అయిపోతుంది కానీ నేను చెప్తూ ఉంటాను 2 నిమిషాలు. స్నానానికి వెళ్ళినప్పుడు కాసేపు కొంచెం బ్రష్ చేసుకుని ఇల్లని తిరుగుతూ ఉంటారు. ఆ, ఒకసారి 1కి ఒకసారి 2కి వెళ్తారు. అలా కాదు, వైష్ణవులు ఒక్కసారి బాత్రూంలోకి వెళ్తే అన్ని చేసుకుని బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఓహో. ఆ ఒక్కటేసారి లోపలికి అన్ని చేసుకుని బయటకు వచ్చేస్తాం. ఇక మళ్ళీ బయట ఏం కనపడదు అనమాట కంప్లీట్. ఎందుకంటే ఇంట్లో వైష్ణవులు ఉంటారు. కూతురు తండ్రి భార్య కాదు ఉండేది, ఇంట్లో ఎవరు ఉంటారు? వైష్ణవు ఉంటారు. మన ఒక్క దుర్వాసన, మన ఒక్క అశుభ్రత వైష్ణవుడు తగలకూడదు, మహా ఓ. అపరాధము. నోట్ దిస్ పాయింట్. అర్థమైందా? ఇడిచిన బట్టలు కూడా తగలకూడదు చేతికి ఇడిచిన బట్టలు. అందుకే వాళ్ళ రూము అంటే నా భార్య నా కూతురికి ఓ రూమ్ ఉంటుంది. వాళ్ళ రూమ్లో వాళ్ళకి క్లాత్ బిన్ ఉంటుంది, నా రూమ్లో నా క్లాత్ బిన్ ఉంటుంది. తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ దగ్గర వేసేస్తాము. ఏంటి ఎంత సిస్టమ్, ఇల్లు కూడా చాలా సిస్టమేటిక్ ఉంటుంది అనమాట. ఒక చిన్న ఆల్టర్ ఉంటుంది ఇంట్లో, స్వామివారి చిన్న మందిరం చిన్నదనమాట. ఒకరోజు ఆహ్వానిస్తాం మా ఇంటికి మిమ్మల్ని అందరినీ కూడా టైంకి వచ్చినప్పుడు, వద్దురు కానీ. సో లోపలికి వెళ్తే మీరు ఒకటి చేయొచ్చు, స్నానానికి వెళ్ళిపోవటం, స్నానం చేసేయడం, బయటికి రాగానే ముందు నిద్ర లేగానే మీరు కూడా చక్కగా మీకు ఎవరైతే గురువు ఉంటే ఆ గురువుకి గోమాత కృష్ణుడికి మాత్రం నమస్కారం ఇవ్వడం మర్చిపోడు. గోమాత నమస్కారం చాలా పవర్ఫుల్. సకల దేవత దర్శనం అయిపోతుంది పొద్దున పూట, గుర్తుపెట్టుకోండి. సకల దేవత దర్శనం అంతా అయిపోతుంది. అందుకే గోవుతో ఉన్న కృష్ణుని పెట్టుకుంటాను నా రూమ్లో. తర్వాత గురువు గారి ఫోటో, ఇక నా రూమ్లో ఇంకా వేరే ఫోటోలు ఏమి కూడా ఉండవు. అలాగే మీరు కూడా చక్కగా పొద్దున లేగానే స్నానం చేస్తే దండం పెట్టుకోవాలి అని అనుకోబాకండి. అర్థమైందా? మన సొంత మనిషి, మన తండ్రి, మన కుటుంబంలో సభ్యులా భావించండి భగవంతుడిని. కేవలం మందిరానికి పరిమితం చేయబాకండి. లేకంగానే ఆయనకి నమస్కారం చేసుకోండి. ఓకేనా? గురువు ఉంటే గురువుకి, కృష్ణుడికి, గోమాత చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత మీరు స్నానానికి వెళ్ళిపోయి, స్నానానికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ నామపరాధాలు ఉంటుంది మీరు భజన మాలికలో 10వ పేజీలో ఉంటుంది, చూసుకోండి. 10వ పేజీలో ఉంటుంది నామపరాధాలు. ఈ 10 అపరాధాలు 10 రోజు చదువుకొని బయటికి వెళ్ళండి. చదవటంలో ఉపయోగం తెలుసా? భగవంతుని నామమును ప్రచారం చేయటంలో జీవితమును దారబోసిన భక్తులను దూషించట అనగానే అమ్మో మనకి ఎవరు భక్తులు కనపడినా మనం దూషించకూడదు, జాగ్రత్తగా ఉండాలని మైండ్లో పడిపోతుంది కదా. అందులో పొద్దున్నే ఏదైతే చదివితే అది మైండ్లో బాగా సేవ్ అయిపోతుందంట. ఏంటి తర్వాత శిక్షాష్టకము 8 శ్లోకాలు ఉంటాయి. చైతన్య మహాప్రభు రాశారు శిక్షాష్టకాన్ని. ఈ శిక్షాష్టకాన్ని ఎవరు చదువుతారో, అర్థం చేస్తున్నారో, ఆచరిస్తారో భగవద్గీత మొత్తం చదివితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వచ్చేస్తుంది, అంత జ్ఞానం కూడా వస్తుంది అనమాట. భగవద్గీత మొత్తాన్ని 8 శ్లోకాలు పెట్టేశారు శ్రీ చైతన్య మహాప్రభు. అద్భుతం. ఇదే ఇస్కాన్ వాళ్ళ సక్సెస్ మంత్రం, ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇదే సక్సెస్ మంత్ర. అది చూడకుండా చదివేసుకుని వెళ్ళిపోతారు. రోజు రోజు చూసి చదవరు, మైండ్లో ఉండిపోతుంది అనమాట. టక్కగా చదివేసుకుంటాం. చక్కగా పొద్దున్నే మీరేం చేస్తారంటే ఈ నామపరాధాలు శిక్షాష్టకము ఒక మాల జపం చేసుకుని బయటికి వెళ్ళండి. పొద్దున్నే ఒక మాల జపము, అంటే మేమైతే పొద్దున్న మాల జపం మొత్తం కంప్లీట్ చేయాలి, మాకు రూల్ అది. పొద్దున్నే కనుక ఒక మాల జపం చేస్తే అనంతమైన శక్తి వస్తుంది, చేసే అన్ని పనుల్లో కూడా సాఫల్యం వస్తుంది అనమాట. మీరు ఈ జీవన విధానాన్ని అలవాటు చేసుకోండి. ఓకే. హరే కృష్ణ. వీటి హరే గురించి కృష్ణ. సందేహాలు ఉంటే అడగండి, చెప్తాను. ఇంకొక 2-3 నిమిషాల్లో మనందరం కూడా అందరూ హరే కృష్ణ మహామంత్రం చెప్తూ క్లాస్ ముగించేసుకుందాం. హరే కృష్ణ. మీ దగ్గర బుక్ లేకపోతే తెప్పించుకోండి, మన దశరథ వరకు ఫోన్ చేయండి. ఓకేనా? సరే. సో అందరూ హరే కృష్ణ మహామంత్రం చెప్దామా? చెప్పండి. ఎస్ గురూజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ
సాధుకి దేవికి చరణి జయ హరి హరి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, ధన్వత్ ప్రణామ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఈరోజు వైష్ణవుల యొక్క గొప్పతనం, గురువు యొక్క ప్రాముఖ్యత గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఇవాళ దక్షయజ్ఞ విధ్వంసం గురించి బాగా తెలుసుకున్నాము. ఇంకా చాలా విషయాలు కూడా చాలా తెలుసుకున్నాము గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ.